హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే పల్లీల పొడిని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా, అలాగే ఇడ్లీలోకి తిన్నా, ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో దీనికైతే పల్లీలు అయితే నీట్గా దోరగా వేయించేసుకోవాలన్నమాట. ఇక ఇందులోకైతే ఎండుమిరకాయలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని వేయించుకోవాలి. మరీ నల్లగా కాకుండా మీడియం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఈ కలర్ అయితే సరిపోతుంది. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకున్నాక అందులో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోకే పల్లీలంతా పొట్టు తీసేసి అయితే వేసేసుకుంటున్నాను. వీటితో పాటు కొద్దిగా తెల్లగడ్డలను కూడా వేసేసుకోవాలండి. సో ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. రోట్లో దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మిక్సీలో వేసుకోవాలి. మరీ మెత్తగా లేకుండా ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయితే పొడిలాగా చేసుకోవాలన్నమాట. దీన్ని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్దుర్సుగా ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.